ఇంగ్లీష్ సీక్రెట్ నెంబర్ 19 డూ అనే దాన్ని ఉపయోగించడం. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏదైనా రెగ్యులర్గా జరగదు అని సూచించడానికి నెగటివ్స్లో వాడతారు. అంటే యాక్చువల్గా డూ అంటే చేయడం అనే ఒక అర్థం ఉంది, దాన్ని మెయిన్ వెర్బ్ అంటాం. సో ఇక్కడ మనం వాడేదాన్ని సపోర్టింగ్ వెర్బ్ లేదా హెల్పింగ్ వెర్బ్ అంటాం. ఇలా హెల్పింగ్ వెర్బ్గా తీసుకున్నప్పుడు దీని పక్కన నాట్ వచ్చినప్పుడు ఇది నెగిటివ్ మీనింగ్ని ఇస్తుంది. అంటే చెయ్యరు, చెయ్యడు అంటే రెగ్యులర్గా చెయ్యరు అనే ఉద్దేశం. దీని ఫార్ములా వచ్చి సబ్జెక్ట్ ప్లస్ డు నాట్ లేదా డోంట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వారు స్వీట్స్ తినరు, దే డోంట్ ఈట్ స్వీట్స్ అంటే రెగ్యులర్గా తినే అలవాటు లేదు అనే ఉద్దేశం ఉంటుంది. అయితే ఈ డూ నాట్ కలిపి ఎప్పుడు వాడతామంటే దే, వి, యు, ఐ వీటితో మనం డోంట్ అని వాడతాం. అంటే దే డోంట్, వీ డోంట్, యూ డోంట్, ఐ డోంట్ అని వాడతాం. ఏదైనా రెగ్యులర్గా జరగదు. సో దే డోంట్ కమ్, వాళ్ళు రారు అంటే రెగ్యులర్గా రారు. దే డోంట్ ప్లే, వాళ్ళు ఆడరు, రెగ్యులర్గా ఆడరు అని చెప్పి. అంటే వీక్లీ వన్స్, ఇయర్లీ వన్స్, డైలీనో ఇలాంటి విషయాలు చెప్పుకునేటప్పుడు ఈ నెగిటివ్తో కలిపి వాడతాం, అంటే ఆ పని జరగదు అని. సో ఇక్కడ నోట్ చూడండి, సింపుల్ ప్రజెంట్లో మనం ఏదైనా రెగ్యులర్గా జరుగుతుందా అని అడగడానికి కూడా దీన్ని ఉపయోగిస్తాం, అంటే క్వశ్చన్స్లో కూడా ఉపయోగిస్తాం. దీని ఫార్ములా చూస్తే డూతో స్టార్ట్ అవుతుంది, తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఇందాక చెప్పినటువంటి సబ్జెక్ట్లే దే, వి, యు, ఐ వీటి ముందు డూ కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు రోజు ఇక్కడికి వస్తావా. సో నువ్వు అన్నాం కాబట్టి యూ, నువ్వు అన్నా, మీరు అన్నా యూ అంటాం, యూకి ముందు డూ వస్తుంది. డూ యూ కమ్ హియర్ డైలీ. అదే ఇక్కడ వెర్బ్ మార్చుకుంటే ఇలాంటి ఎన్నైనా ఫ్రేమ్ చేయొచ్చు. డూ యూ గో డైలీ, నువ్వు రోజు వెళతావా. డూ యూ ఈట్ డైలీ, నువ్వు రోజు తింటావా. డూ యూ బై డైలీ, నువ్వు రోజు కొంటావా. డూ యూ సెల్, నువ్వు రోజు అమ్ముతావా. సో ఇలా మనం ఏదైనా రెగ్యులర్గా జరుగుతుందా అనే ఉద్దేశంలో వాడడానికి డూ ఉపయోగిస్తాం. సో పర్టికులర్గా దే, వి, యు, ఐ. సో దీన్ని మనం హెల్పింగ్ వెర్బ్ అంటాం ఇక్కడ, డు నాట్ లేదా డూతో క్వశ్చన్స్ చేయడం. సో ఇలా ఒక సపోర్టింగ్ వెర్బ్గా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. మళ్ళీ మెయిన్ వెర్బ్ వస్తుంది, అది మెయిన్ వెర్బ్లో వచ్చినప్పుడు చెప్పుకున్నాం. ఇది ఓన్లీ హెల్పింగ్ వెర్బ్. ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.